టుడే ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఇందాక క్లాస్లో నౌన్ అంటే ఏంటో డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ప్రొనౌన్ అంటే తెలుగులో సర్వనామం అంటారు. సో ప్రొనౌన్ అంటే డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ప్రొనౌన్? సో ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే పేరుకు బదులుగా ఇంకొక నామవాచకంని యూజ్ చేయడాన్ని మనం ప్రొనౌన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ, షీ, ఇట్. సో పేరుకు బదులుగా ఇంకొక నామవాచకాన్ని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ సో యూజ్ చేయడాన్ని మనం ప్రొనౌన్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక సెంటెన్స్ ఫార్ములేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రోషన్ ఈజ్ ఆబ్సెంట్ బికాస్ రోషన్ ఈజ్ ఇల్. రోషన్ ఆబ్సెంట్ అయ్యాడు ఎందుకంట తనకి జ్వరం రావడం ద్వారా, రోషన్కి జ్వరం రావడం ద్వారా ఆబ్సెంట్ అయ్యాడని చెప్పడం జరుగుతుంది. సో ఈ సెంటెన్స్ ఫార్ములేషన్ని మనం ప్రొనౌన్గా యూజ్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా? రోషన్ ఈజ్ ఆబ్సెంట్ బికాస్ హీ ఈజ్ ఇల్. అంటే రోషన్ ఆబ్సెంట్ అయ్యాడు, ఇక్కడ మళ్ళీ రోషన్ ఈజ్ ఇల్ అనకుండా హీ ఈజ్ ఇల్, అతనికి జ్వరం వచ్చిందని చెప్తున్నాను. అంటే రోషన్ ఈజ్ ఆబ్సెంట్ బికాస్ హీ ఈజ్ ఇల్. ఇక్కడ ప్రొనౌన్ అంటే ఏం చెప్పడం జరిగింది? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే పేరుకు బదులుగా మనము ఇంకొక నామవాచకంని యూజ్ చేయడాన్ని మనం ప్రొనౌన్ అని చెప్పడం జరుగుతుందని ఆల్రెడీ చెప్పినాం. సో అందుకని ఇక్కడ ఏమన్నాం? రోషన్ ఈజ్ ఇల్. ఇక్కడ ఏం యూజ్ చేస్తారు? హీ. సో హీ ఈజ్ ఇల్. ఇక్కడ హీ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. సో ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ ద బుక్స్. ఇక్కడ ఏమవుతుంది? ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్. ఇక్కడ బుక్స్ అనే నౌన్కి బదులుగా మనం ఇక్కడ ఏ నౌన్ యూజ్ చేసాం? ప్రొనౌన్. అంటే పేరుకు బదులుగా ఇంకొక వర్డ్ని యూజ్ చేసినాం. సో దాన్ని ఏమంటాం? ప్రొనౌన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే పేరుకు బదులుగా ఇంకొక నామవాచకాన్ని అంటే ఇంకొక పదంని యూజ్ చేయడాన్ని మనము ప్రొనౌన్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తా, దాని యొక్క ప్రొనౌన్ ఏంటిదో మీరు ఈ యొక్క కమెంట్ బాక్స్లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రోషన్ ఈజ్ నాట్ వెల్. రోషన్ ఈజ్ నాట్ వెల్. రోషన్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. ఇది ఎలా చెప్తాం? రోషన్ ఈజ్ నాట్ వెల్, రోషన్ ఈజ్